శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ కుచేల మైత్రి. అనేక కోటి బ్రహ్మాండాలలో కానీ ఒక బ్రహ్మాండంలోని 14 లోకాల్లో కానీ దుర్లభమైనది ఒకటి ఉంది. అదే హరినామం. ఈ భౌతిక జగత్తులో ప్రతిదీ 24 తత్వాలతోనే తయారై ఉంటుంది. ఈ 24 తత్వాలకు వరంగా ఉండేవి రెండే రెండు, అవే ఆత్మ పరమాత్మ. అయితే 24 తత్వాలలో అంటే స్థూల సూక్ష్మ దేహాలలో చిక్కుబడి ఉండే జీవుడు వాటి నుండి విముక్తుడు కావాలి అంటే ఆ తత్వాలకు పరమైన వస్తువే అవసరమవుతుంది. అదే హరినామం, అదే హరికీర్తనం. విశుద్ధ భక్తులు మొదటగా కోరుకునేది శ్రీకృష్ణ గుణలీలా కీర్తనం. భక్తుల సాంగత్యంలో చర్చకు వచ్చేది కృష్ణలీలా కీర్తనమే కానీ అన్య విషయం కాదు. ఈ విషయాన్ని పరీక్షణ్ మహారాజు సుఖదేవ స్వామితో పలుకుతూ ఈ విధంగా అన్నాడు. భావద్గుణాలను వర్ణించేదే వాక్కు. భగవంతుని కొరకు పనిచేసే చేతులే నిజమైన చేతులు. స్థావర జంగమాలన్నిటిలోనూ నివసించే పరమాత్మని స్మరించే మనస్సే మనస్సు. పావనమైన కృష్ణ కథలను వినే చెవులే నిజమైన చెవులు. సమస్తంలోనూ ఉండే భగవద్రూపానికి మొక్కే శిరమే శిరము. భగవంతుని చూసే కన్నులే కన్నులు. భగవత్ పాద పద్మాలను లేదా భక్తుల పాదపద్మాలను అభిషేకించిన జలాన్ని నిత్యం సేవించే అంగములే నిజమైన అంగాలు. ఈ విధంగా పరీక్షితు తన శ్రవణాభిలాషను అనన్యమైన కృష్ణ భక్తిని ప్రకటించగానే సుఖదేవుడు శ్రీకృష్ణ ధ్యానంలో క్షణకాలం నిలిచిన వాడే వెంటనే ఒక అద్భుతమైన కృష్ణలీలను వివరించడం మొదలుపెట్టాడు. అదే శ్రీకృష్ణ కుచేల మైత్రికి సంబంధించిన కథ. ఈ లీల జరిగిన స్థానం ద్వారకాపురి. వ్యాస భాగవతంలో కుచేలుని పేరు సుదాముడు, కానీ తెలుగు భాగవతంలో అతని పేరు కుచేలునిగా ప్రసిద్ధి చెందింది. కుచేలుడు అంటే చినిగిపోయినట్టి మురికి అయినట్టి వస్త్రాలను ధరించిన వాడని అర్థం. ఆ కుచేలుని కథను సుఖదేవ స్వామి మనోహరంగా వర్ణించడం మొదలుపెట్టారు. శ్రీకృష్ణునికి వేద జ్ఞాన పారంగతుడు, ఇంద్రియ భోగ విరక్తుడు, పరమ భక్తుడు అయిన ఒక మిత్రుడు ఉండేవాడు. అతని పేరు సుదాముడు. సుదాముడు ప్రశాంత చిత్తునిగా ఉండేవాడు. జితేంద్రుడు కూడా అయి ఉండేవాడు. పెద్ద సంసారం కలిగిన కుచేలుడు ధనార్జనకు ఎక్కువగా శ్రమ పడకుండా అయాచితంగా వచ్చిన దానితో కాలం గడిపేవాడు. తనకున్న సమయాన్ని పూర్తిగా భక్తియుత సేవలో గడిపివేసేవాడు. చినిగిన వస్త్రాలను ధరించున్నట్టు కుచేలుని భార్య కూడా నానా కష్టాలను తన భర్తతో కలిసి పంచుకుంటూ ఆకలితో కృషించిపోయింది. ఆమెకు తనకు తాను తినడం కంటే తన భర్తకు భోజనం పెట్టలేకపోతున్నాననే దుఃఖం ఎక్కువగా కలిగేది. అందుకే ఒకరోజు ఆమె దీనవదనయ్యి భర్తను సమీపించింది. వినయపూర్వకమైన మాటలతో ప్రాధేయపడింది. స్వామి బ్రాహ్మణోత్తమా, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు మీ స్నేహితుడు కదా. ఆ యాదవ శ్రేష్ఠునికి బ్రాహ్మణుల పట్ల అపారమైన ఆదరం ఉంటుంది, కరుణ ఉంటుంది. వారికి ఆశ్రయం ఇవ్వడం అంటే అతనికి చాలా ఇష్టం. కాబట్టి మీరు ఆ శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళండి. నిశ్చయంగా ఆ దేవదేవుడు మీకు సమృద్ధిగా ధన సంపత్తులను ఇస్తాడు. ఇప్పుడు అతడు ద్వారకలోనే ఉన్నాడని విన్నాను. మీరు ఆలస్యం చేయకుండా అతని దగ్గరకు వెళ్ళవలసింది. భార్య పదే పదే ప్రార్థించడంతో కుచేలుడు కొద్దిగా ఆలోచనలో పడ్డాడు. ధన సంపత్తులు ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా దుర్లభమైన కృష్ణ దర్శనం మాత్రం కలుగుతుంది. అదే తనకు పరమ లాభం అని తలుస్తూ కుచేలుడు ద్వారకకు ప్రయాణమయ్యాడు. కానీ వట్టి చేతులతో మిత్రుని దగ్గరికి ఎలా వెళ్ళగలడు? ఇంట్లో ఏదైనా ఉందా? దానిని నా మిత్రునికి కానుకగా ఇస్తాను అని కుచేలుడు అప్పుడు భార్యతో అన్నాడు. అప్పుడు ఆ సాధ్వి చుట్టుపక్కల వారిండ్లలో కొన్ని అటుకులు తెచ్చి ఒక చినిగిన వస్త్రంలో చిన్న మూటగా కట్టి భర్తకి ఇచ్చింది. అసలు నాకు కృష్ణ దర్శనం అవుతుందా? ద్వారపాలకులు నన్ను పురంలోకి ప్రవేశింపనిస్తారా అని నానా రకాలుగా ఊహిస్తూ కుచేలుడు ద్వారకకు ప్రయాణమయ్యాడు. అనూహ్యంగా అతడు అతి శీఘ్రంగా ద్వారకకు చేరుకొని అక్కడున్న స్థానిక బ్రాహ్మణులతో కలిసి అనాయాసంగా ద్వారకాపురిలో ప్రవేశించాడు. ఏ విధంగా అన్నీ జరిగిపోతున్నాయో అతనికి అర్థం కాలేదు. ఆ విధంగా కుచేలుడు 3 రక్షకపటుల స్థానాలను 3 ద్వారాలను దాటి చివరకు యదువంశీయుల గృహ సముదాయాల మధ్యగా ప్రయాణిస్తూ చివరికి శ్రీకృష్ణుని 16,000 మంది రాణుల చెందిన భవన ప్రాంతానికి చేరుకున్నాడు.
అక్కడ ఉన్నట్టి భవ్య మందిరాల్లో ఏది ఎవరిదో అతనికి తెలియనే తెలియదు. అంతా అతనికి అద్భుతంగా గోచరించసాగింది. అప్రయత్నంగా అతడు ఎదురుగా కనిపిస్తున్న ఒక భవ్యమైన మహల్లోకి ప్రవేశించాడు. అదే రుక్మిణీదేవి మందిరం. కుచేలుడు నెమ్మదిగా ఆ మందిరంలో ప్రవేశించేటప్పటికీ శ్రీకృష్ణుడు దాని అంతర్భాగంలో ఒక హంసతులికా తల్పంపై ఆసీనుడై ఉన్నాడు. తన బాల్యమిత్రుని చూడగానే ఆ దేవదేవుడు హఠాత్తుగా ఆ తల్పం మీద నుంచి లేచి పరుగులతో వచ్చి కుచేలుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ ప్రేమాలింగనంతో దేవదేవుని తనువు పులకించింది. కళ్ళ నుంచి ప్రేమాశ్రువులు కురిశాయి. చిరకాలం తర్వాత తనను చూడవచ్చిన మిత్రుని చేతులను ప్రేమతో పట్టుకుని నడిపించుకుంటూ వచ్చి ఆ దేవదేవుడు తల్పంపై కూర్చోబెట్టాడు. ఆ తర్వాత అతనికి ఆదరోపచారాలు చేస్తూ స్వయంగా పాదాలను కడిగాడు. ఆ పాద ప్రక్షాళిత జలాన్ని తలపై చల్లుకున్నాడు. దివ్య చందనాగురు కుంకుమ లేపాలని దేహానికి పూశాడు. సుగంధ ధూపంతో దీపంతో హారతి ఇచ్చాడు. దివ్యమైన పుష్పహారాలను సమర్పించాడు. అంతేకాదు, చివరకు తాంబూలాన్ని ఇచ్చి గోవును కూడా దానమిచ్చాడు. సాక్షాత్తుగా తన నాథుడే సేవించడం చూసిన రుక్మిణీదేవి కూడా కుచేలుని సేవకు ఉపక్రమించింది. ఆమె సాక్షాత్తుగా లక్ష్మీదేవియే అయినా చామరాన్ని పట్టి భక్తి ప్రపత్తులతో గాలి వీచసాగింది. జరుగుతున్న వ్యవహారం మందిరంలో ఎవరికి అర్థం కాలేదు. మలిన వస్త్రాలు ధరించినవాడు, బక్క చిక్కినవాడైన ఈ బ్రాహ్మణుడెవడు? సకల దేవతారాజ్యుడైన శ్రీకృష్ణుడెక్కడా? సర్వ సంపత్ విభూతికి అధికారిణి అయిన లక్ష్మీదేవి ఎక్కడా? అయినా ఆ బ్రాహ్మణునికి రుక్మిణీకృష్ణులచే పూజలు అందుకోవడం పరమాశ్చర్యకరమైన విషయమని అందరూ అనుకున్నారు. నిశ్చయంగా ఆ ద్విజుడు ఎంతో పుణ్యరాశిని కలిగి ఉన్నవాడే అని అందరూ నిశ్చయించుకున్నారు. తన మిత్రుని బ్రాహ్మణోత్తముని చక్కగా సేవించిన తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన పక్కనే పర్యంకము మీద కూర్చొని కబుర్లు చెప్పడం మొదలుపెట్టాడు. మిత్రులు ఇద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. పాత ముచ్చట్లలో పడిన ఆ మిత్రులకు బాహ్యలోకమే తెలియరాలేదు. వారిద్దరిలో శ్రీకృష్ణుడే ప్రశ్నల పరంపరతో మిత్రుని ముంచెత్తాడు. మిత్రమా, గురుదక్షిణను సమర్పించి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నీవు తగిన భార్యను స్వీకరించావా? నీవు భౌతిక వాంఛలచే ప్రభావితుడు అయినట్టు కనిపించడం లేదు. భౌతిక సంపత్తుని సంపాదించడంలో నీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతోంది. అయినా మన గురుకులంలో గడిపిన రోజులు నీకు గుర్తున్నాయా? శిష్యుడు గురువు నుంచి సమస్తాన్ని నేర్పిస్తే తమస్సుకు పరమైనట్టు ఆధ్యాత్మిక జీవనాన్ని అనుభవించగలుగుతాడు. మిత్రమా, జన్మనిచ్చిన తండ్రి మనిషికి తొలి గురువు. ఇక ద్విజత్వాన్ని ప్రసాదించి ధర్మకార్యతను చేసే గురువు సాక్షాత్ గురువు. కానీ సర్వాశ్రముల వారికి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించేవాడు మనిషికి పరమ గురువు. అయినా నాకు అభిన్యుడు. గురుసేవ ద్వారా నేను ఎంతగా సంతుష్టి చెందుతానో అంతగా పూజలచే, బ్రాహ్మణత్వంచే, తపస్సుచే, ఆత్మనిగ్రహంచే సంతుష్టుని కాను. శ్రీకృష్ణుడు చెప్పే కబుర్లకు అంతే లేకుండా పోయింది. పాత జ్ఞాపకాలను ఆ దేవదేవుడు ఎన్నింటినో తోడి బయటికి తీస్తున్నాడు. మిత్రమా, గురుకులంలో మనం కలిసి ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అది నీకు గుర్తుందా? మన ఇద్దరం అడవికి కట్టెలు తేవడానికి వెళ్ళాం. అయితే అకస్మాత్తుగా మహారణ్యంలో గాలివాన మొదలైంది. అది తీవ్రతరమై అంతా జలమయమైపోయింది. వాన తగ్గకుండానే చీకటి కావడంతో మనం తిరిగి ఆశ్రమానికి వెళ్ళే అవకాశం కలగలేదు. అందుకే మనం ఒక చెట్టుపైకి ఎక్కి వణుకుతూ పరస్పరం ఆలింగనం చేసుకుని రాత్రంతా గడిపాం. మన్నాడు గురువుగారు మన్ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చి మన్ని చూసి ఎంతో దుఃఖించారు. మనకు కలిగిన నష్టం ఆయన్ని ఎంతో కలవరపరిచింది. మిత్రమా, అప్పుడు సాందీపముని మనల్ని మనస్ఫూర్తిగా దీవించారు. సకలాభీష్టాలు నెరవేరుతాయని, మనం నేర్చిన వేద మంత్రాలు ఇహపరాలలో వ్యర్థాలు కాకుండా ఉంటాయని దీవించారు. ఇవన్నీ నీకు గుర్తున్నాయా? ప్రేమపూర్వకంగా శ్రీకృష్ణుడు తన మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పెద్దగా నవ్వసాగాడు. అయినా మిత్రమా, మీ ఇంటి నుండి నా కొరకు ఏమి తెచ్చావు? నా భక్తులు నాకు ఏది ఇచ్చినా నేను దాన్ని ప్రేమతో స్వీకరిస్తాను అని దేవదేవుడు అప్పుడు అన్నాడు. కానీ లక్ష్మీపతి అయిన వానికి అటుకులు ఇవ్వడానికి కుచేలుడు సంశయించాడు. అందుకే సిగ్గుతో తలదించుకున్నాడు. అటుకుల మూట కనిపించకుండా దాచుకున్నాడు. కానీ సర్వంతర్యామికి తెలియంది ఉంటుందా? నా మిత్రుడు పూర్వం ఎన్నడూ నన్ను ఐశ్వర్యవాంఛతో సేవించలేదు.
కేవలం భార్యని సంతృప్తిపరచడానికే ఇక్కడికి వచ్చాడు. అందుకే దేవతలకైనా దుర్లభమైన సంపదని ఇతనికి ఇప్పుడు ఇస్తాను అని శ్రీకృష్ణుడు మనసులో తలుచుకున్నాడు. ఆ విధంగా మనసులో అనుకుంటూనే ఆ దేవదేవుడు కుచేలుడు తెచ్చిన అటుకుల మూటను గమనించి ఇదేమిటి అని గట్టిగా పలికి దాని మూట విప్పాడు. అందులో కొన్ని అటుకులు కనిపించాయి. మిత్రమా, వీటిని నా కోసమే తెచ్చావా? ఇవి నాకు చాలా ఇష్టం. ఇవి నాకు ప్రీతిని కలిగిస్తాయి. నాకే కాదు, సమస్త విశ్వానికి ఇవి సంతృప్తిపరుస్తాయని పలుకుతూ ఆ దేవదేవుడు ఒక గుప్పెడు అటుకులు నోట్లో వేసుకొని తినేశాడు. రెండవ పిడికిలిలో అటుకులను నోట్లో వేసుకునేంతలో రుక్మిణీదేవి అతని చేయిని పట్టుకుంది. స్వామి, మీ మిత్రునికి ఇహపనాలలో సకల సంపదలను ఇవ్వడానికి మీరు తిన్న ఒక్క పిటికెటి అటుకులు చాలు. ఎవ్వని సమృద్ధి అయినా మీ సంతుష్టపైన ఆధారపడి ఉంటుంది కదా అని రుక్మిణీదేవి అంది. రుక్మిణీదేవి ఆ విధంగా శ్రీకృష్ణుడు నివారించడంలోని కారణాన్ని ఆచార్యులు అనేక కోణాలు వివరించారు. మీరు రెండవ పిడికిలి అటుకులు తింటే నేను ఈ బ్రాహ్మణునికి దాసోహం కావాల్సి ఉంటుంది అని చెప్పడమే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడు నివారించడంలో కారణమని ఆచార్యులు వ్యాఖ్యానించారు. మీ మిత్రుడు తెచ్చిన అటుకులను పూర్తిగా మీరే తినేస్తే మీ బంధువులకు, మాకు, మిగిలిన అందరికీ ఇంకేం మిగులుతుంది? కొద్దిగా మాకు కూడా ఉంచండి అని రుక్మిణీదేవి తన చేష్ట ద్వారా తెలిపిందని ఠాకూర్లు అన్నారు. ఈ పచ్చి అటుకులు తింటే నా స్వామి కోమలమైన ఉదరం పాడవుతుంది అని కూడా ఆమె చేష్ట ద్వారా దాసిగడానికి తెలియచేసిందని ఆయన అన్నారు. మనిషి నారాయణుడికి తృప్తి తీరగా నిత్యం భోజనం పెడితే అంటే నైవేద్యం సమర్పిస్తే లక్ష్మీదేవి ఇంట్లో అతిథిగా ఉండిపోతుంది. అంటే ఆ ఇల్లు సర్వ సంపదలతో నిండిపోతుంది అని ఆచార్యులు వ్యాఖ్యానించారు. తర్వాత శ్రీకృష్ణునికి కుచేలునికి షట్రసోపేతమైన భోజనం పెట్టాడు. పానీయాలు సమర్పించాడు. చక్కగా భోజనం చేసిన తర్వాత కుచేలుడు హంసతులికా తలపం మీద శయనించాడు. రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. ఆ రేయంతా కుచేలునికి తన ఆధ్యాత్మిక జగత్తులోనే ఉన్నట్టు అనిపించింది. మన్నాడు పొద్దున్నే నిద్రలేచిన కుచేలుడు సకల కాలకృత్యాలు తీర్చుకొని నిత్య కార్యాలు ముగించి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. శ్రీకృష్ణుడు సపత్ని సమేతంగా అతనిని సేవించి సాగనంపాడు. తనకు ఏదైనా కొంత ధనం ఇవ్వమని కుచేలుడు తన మిత్రుడిని అడగలేదు. శ్రీకృష్ణుడు కూడా ఆ మాట ఎత్తలేదు. కేవలం దేవదేవుని సందర్శనంతోనే సంతుష్టుడై కుచేలుడు తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాడు. దారిలో కుచేలునికి తనకు కలిగిన భాగ్యాన్ని పదే పదే తలుచుకున్నాడు. వక్షస్థలంలో లక్ష్మీదేవిని నిలుపుకునుండే దేవదేవుడు పరమదరిద్రుడైన తనను ఆలింగనం చేసుకోవడం పరమాశ్చర్యకరమని అతను భావించాడు. నేనిక్కడ, ఆ లక్ష్మీపతి ఎక్కడా? అయినా అతడు నన్ను ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు, నేరుగా తన తల్పంపై కూర్చుండి చేశాడు. సాక్షాత్తుగా లక్ష్మీదేవియే నాకు చామరాన్ని వీచింది. దేవదేవుడే అయినప్పటికీ అతడు నా పాదాలు పిసికాడు, కాళ్ళు కడిగాడు. నేను దరిద్రుడు. హఠాత్తుగా ధనవంతుడనైతే మత్తులో మునిగి తనని మర్చిపోతానని భావించి నాకు ధనం ఇవ్వలేదనుకుంటాను. అయినా అంతా మంచి జరిగింది. ఈ విధంగా ఆలోచన పరంపరలో మునిగి తిరిగి స్వగృహాన్ని చేరుకున్న కుచేలునికి అక్కడ తన కుటీరం కనిపించలేదు. దాని స్థానంలో ఒక భవ్యమైన మందిరం ఉంది. అది సర్వ సంపదలకు నిలయంగా కనిపిస్తోంది. కుచేలుడు తాను దారి తప్పానని అనుకున్నాడు. అంతలోనే ఆ భవన ప్రాంగణం నుంచి దేవతల్లాగా గోచరిస్తున్న స్త్రీ పురుషులు గుంపులు గుంపులుగా వచ్చి అతని చుట్టుముట్టారు. వారి మధ్యలో కుచేలునికి తన భార్య కనిపించింది. ఆమె అతిలోక సౌందర్యవతిగా కనిపించింది. ఆమె నవయవ్వనంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. కుచేలుడు మాత్రం మాసిన చిరిగిన వస్త్రాలతో బక్కచిక్కిన శరీరంతోనే ఉన్నాడు. తన భార్యను చూడగానే కుచేలునికి అంతా అర్థమైంది. అదంతా శ్రీకృష్ణ దివ్య కటాక్షమేనని క్షణంలో అతను నిశ్చయించుకున్నాడు. ఆ విధంగా అనుకున్న మరుక్షణంలోనే కుచేలుడు కూడా దివ్య రూపధారిగా అయిపోయాడు. తరువాత పత్ని అతనికి హారతులు ఇచ్చి ఇంట్లోనికి తీసుకుని వెళ్ళింది. చుట్టూ ఉన్న దాసిగణం పరమానందంతో వారి వెనక నడిచారు. ఆ దివ్య భవంతి వైభవాన్ని చూసి కుచేలుడు పరమ ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదంతా శ్రీకృష్ణుడి కృప వల్లనే ఒనగుడింది. నేను అడగగోరిన కోరికను అతడు తానే తెలుసుకొని కరుణాపూర్ణ మేఘంలాగా వర్తించాడు. శ్రీకృష్ణుడు ఎంతటి మహనీయుడంటే తానిచ్చే ఎంతటి అద్వితీయమైన వరాన్నైనా అతడు అల్పమైనదిగా తలుస్తాడు.
కానీ భక్తులు ఇచ్చే ఎంతటి అల్పమైన కానుకనైనా అద్వితీయమైనదిగా భావించి ప్రతిఫలాన్ని అందజేస్తాడు. నేను జన్మజన్మలకు అతనిని ప్రేమతో సేవిస్తాను. కేవలం భక్తుల సాంగత్యంలోనే అతని పట్ల దృఢమైన అనురక్తి కలుగుతుంది అని సుధాముడు ఈ విధంగా ఆలోచిస్తూ కృతజ్ఞతాపూర్ణుడయ్యాడు. సుధాముడు ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణుడై స్థిరబుద్ధితో శ్రీకృష్ణుని పట్ల పూర్ణ భక్తిని నిలుపుకొని ఉన్నాడు. ఎన్ని ఇంద్రియ భోగాలైనా చిట్ట చివరికి త్యజించవలసి వస్తుందని నిశ్చయంగా ఎరిగి ఉండి అతడు భోగాల పట్ల ఆపేక్ష చూపక కేవలం లోభరహితంగా వాటిని భార్యాసమేతుడై అనుభవించాడు. ఆ విధంగా భగవద్ ధ్యానంలోనే కాలం గడుపుతూ అతడు సమస్త భవబంధాలను తెంచివేసుకున్నాడు. తర్వాత అచిరకాలంలోనే ఆ భాగవతుడు సాధుగమ్యమైన కృష్ణధామాన్ని చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు సర్వదా బ్రాహ్మణుల పట్ల అనురాగాన్ని, ఆదరాన్ని వివరించే ఈ వృత్తాంతాన్ని ఎవరైతే వింటారో వారు కృష్ణ ప్రేమను పొంది కర్మబంధం నుంచి విముక్తులవుతారు అని శుకుడు శ్రవణ ఫలాన్ని వివరించారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ.